ఏది మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుందో సో వాళ్ళు ఆ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లో ఆ వైరస్ బయటకు వస్తుంది. సో దాన్ని పక్కనున్న వాళ్ళు ఎవరైనా పీలిస్తే ఆ గాలిలో అది లోపలికి వెళ్ళొచ్చు వేరే వాళ్ళకి. కానీ దానికి ఒక సేఫ్ డిస్టెన్స్ ఆ రేంజ్ అనేది ఉంటుంది. జనరల్గా మనం దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ ఏవైతే అంటారో తుంపర్లు అరౌండ్ 6 feet వరకు ట్రావెల్ చేయగలరు. సో అంటే అంత దూరంలో పడగలరు మన చుట్టూ ఒక 6 feet పెరిమీటర్లో. సో ఎవరైతే ఆ విసినిటీలో ఉన్నవాళ్ళు దాన్ని పీల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కోవిడ్ విషయంలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే కోవిడ్ అనేది ఆ తుంపర్లు చిన్న చిన్న తుంపర్లు కొంచెం దూరంగా ప్రయాణించే తుంపర్లు కూడా అది ప్రయాణించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వేరేస్ హెచ్ఎంపీ వైరస్ విషయానికి వస్తే అది ఆ డ్రాప్లెట్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అది జనరల్గా సరౌండింగ్స్లో పడి ఆ చైర్ మీద కానీ ఆ పక్కన టేబుల్ మీద కానీ పడ్డప్పుడు దాన్ని వేరే వాళ్ళు టచ్ చేసి దాన్ని మనకి ముక్కుకు కానీ నోటికి కానీ అంటించుకున్నప్పుడు అది వాళ్ళకి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.